అందరికీ నమస్కారం. ఈరోజు బెంగుళూరు వంకాయతోటి సాంబార్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. దీన్ని చౌచౌ అని కూడా అంటారు. ముందుగా చెక్కు తీసి మధ్యలో ఉన్న గింజల భాగం తీసేసి మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. 150 గ్రాముల కందిపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండుని కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ముందుగా కందిపప్పుని ఉడికించి పెట్టుకోవాలి. నానబెట్టి నీళ్ళు తీసేసి ఫ్రెష్ వాటర్ పోసి ఉడికించుకోవాలి. కందిపప్పు బాగా మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి మనం కట్ చేసి పెట్టుకున్న బెంగుళూరు వంకాయ ముక్కల్ని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, సుమారు 5 నుంచి 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇప్పుడు సాంబార్ చేయడానికి ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక క్యారెట్ వేసి కొద్దిగా మగ్గేదాకా 2 నిమిషాలు వేయించుకోవాలి. ఒక మీడియం సైజు టమాటాని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టుకొని అన్నీ మెత్తగా అయ్యేదాకా మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న బెంగుళూరు వంకాయ ముక్కలు కూడా కలుపుకోవాలి. ముక్కలన్నీ ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, ఒక అర చెంచా పసుపు, మన నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ముక్కలన్నీ చింతపండు రసంలో ఉడికేటట్టుగా ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పప్పును కూడా బాగా మెత్తగా మెదుపుకొని ఉంచుకోవాలి. 3 నిమిషాలు అయ్యాక మూత తీసి ఒక చెంచా బెల్లాన్ని అందులో వేసుకోవాలి. బెల్లం ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు. తర్వాత ఈ మెత్తగా చేసుకున్న పప్పును కూడా ఈ ముక్కలతో పాటు కలుపుకోవాలి. మనకి సాంబారు ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి కొద్దిగా నీళ్ళు కలుపుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మూత పెట్టుకొని పప్పు, చింతపండు రసం ముక్కలన్నీ బాగా కలిసేటట్టు మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే 2 చెంచాల సాంబార్ పొడి వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. సాంబార్ పొడి వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగిస్తే సాంబార్ ఇంకా చిక్కపడుతుంది. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఒక చెంచా నూనె వేసుకొని ఒక చెంచా ఆవాలు, అర చెంచా జీలకర్ర, ఒక పావు చెంచా మెంతులు, ఒక 3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని ఆవాలు చిటపట్లాడేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని సాంబార్లో కలుపుకోవాలి. మంచి గుమగుమలాడుతున్న బెంగుళూరు వంకాయ సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మరియు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.